రెడ్డి గారు, రాజధానికి మరో 44,676 ఎకరాలు కావాలి అంటూ చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నట్టుగా ఒక వార్తను చూసాము. ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ జరిగింది అమరావతి నిర్మాణానికి సంబంధించి. ఇంకా 44,000 ఎకరాలు కావాలి అంటూ ఒక వార్త. ఏం చెప్తారు? ఇది నిజమేనా? ఈ వార్తల్లో వాస్తవం ఉందా? ఆ వైపుగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా మనకు అర్థం అవుతుంది. ఇక్కడ అధికారికంగా ప్రభుత్వం ప్రకటించాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అనేక అనుమానాలకు, అపార్థాలు దారి తీయడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రారంభంలో జూన్ జూలైలో వివిధ రంగాలపైన, వివిధ ప్రాధాన్యత అంశాలపైన శ్వేతపత్రాలు విడుదల చేశారు. శ్వేతపత్రం, వైట్ పేపర్ అంటే అర్థం ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితి చెప్తూ భవిష్యత్తులో తాము ఏం చేయబోతున్నా చెప్పే ప్రయత్నమే వైట్ పేపర్ అంటారు. ఈ వైట్ పేపర్ లో అమరావతి రాజధానికి సంబంధించి ఒక స్పష్టత ఇచ్చారు. గత ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో వ్యవహారం చేసింది, అది నష్టం వచ్చింది. ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుంది. ఈ 50,000 ఎకరాల్లో అమరావతి రాజధాని ఎట్లా డెవలప్మెంట్ చేయబోతాం, 5 ఏళ్ల ప్రణాళిక ఏంటో వైట్ పేపర్ రిలీజ్ చేశారు. ఏదైనా దాంట్లో భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు ఎవరికైనా. మాలాంటి వాళ్ళు కూడా 3 రాజధానులు రాజ్యాంగంలో ఉన్నా లేకపోయినా రాజధానిలోని వివిధ కార్యాలయాలు వివిధ ప్రాంతాల్లో పెడితే బాగుంటుందన్న అభిప్రాయం ఆ రోజు చెప్పాం, ఈ రోజు అభిప్రాయంతో ఉన్నాం. బట్ మీరు ఏకైక రాజధానికి అమరావతి అన్నారు కాబట్టి గో హెడ్. ప్రజలు కూడా ఎన్నికల ముందు కూడా చెప్పారు అన్నమాట. కాబట్టి మీకు ఆ నైతికత ఉంది మీ ఆడ పెట్టుకునే. కాబట్టి రాజధాని అక్కడ పెట్టడం వేరు, ఒక మహానగరాన్ని నిర్మించడం వేరు. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహానగరం నిర్మించడమే సాధ్యాలు ఉన్నాయా అనేది ఒకవైపు అనుమానాలు ఉన్నప్పుడు, ఇంకొక 40,000 ఎకరాలు, దాదాపు 50,000 ఎకరాలు, ఇప్పుడున్న 50,000 ఎకరాలతో పాటు అంటే ప్రభుత్వ ప్రైవేటు భూమితో కలిపి ఇంకొక 50,000 ఎకరాలు తీసుకొని ల్యాండ్ పూలింగ్ ప్రకారం ఎక్స్టెండ్ చేయబోతున్నారు అంటున్నారు. ఇంకోటి వాళ్ళకి అనుకూలంగా ఉన్న పత్రికల్లో రైతులే వచ్చి అడుగుతున్నారు, మా భూమి తీసుకోండి, మా భూమి తీసుకోండి అని ముందే వార్తలు ప్రదర్శిస్తున్నారంటే ఆ ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్టుగా భావించాల్సి వస్తుంది. ఎందుకు చేస్తున్నారు? ఇది మౌలికమైన ప్రశ్న. ఎందుకు చేస్తున్నారు, సాధ్యాసాధ్యాలు ఏంటి, దీనిపైన ఇప్పుడు రాష్ట్రం చర్చ నడుస్తుంది. పాయింట్ ఏంటంటే ఇప్పుడున్న 33,000 ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నారు ల్యాండ్ పూలింగ్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ చంద్రబాబు గారు ఏమో ఈ 30,000 ఎకరాలు 50,000 ఎకరాలు అన్ని కలిపితే ఒక 10,000 ఎకరాలు అమ్ముకోవడానికి, అంటే ఫ్లాట్లు వేసి అమ్ముకుంటే 1,00,000 కోట్లు వస్తాయి. ఆ రకంగా సెల్ఫ్ సఫిషియెంట్ రాజధానిగా అది ఉంటుంది అనేది చంద్రబాబు గారు చెప్పారు. అది సాధ్యం కాదు, 4,000-5,000 ఎకరాల పైన మిగలదు, కాబట్టి దాన్ని అమ్ముకుంటే ఎంత వస్తుందో తెలియదు, కాబట్టి ఇది పెద్ద భారం అవుతుంది అనేది ఆయన చెప్పాడు. ఆ రోజు అందరూ ఏటకారం చేసినారు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు కూడా 5,000-6,000 ఎకరాల లోపే మిగులుతుంది అంటున్నాడు. అంటే ఆయన డైరెక్ట్ చెప్పట్లేదు అని కొన్ని పత్రికల్లో రాసిస్తున్నారు. అంటే ఆ రోజు ఆయన చెప్పింది మీరు చెప్పింది ఒకటే. అంటే మీ 10,000 ఎకరాలు అమ్ముకుంటే 1,00,000 కోట్లు వస్తే 2,000 ఎకరాలు 3,000 వస్తే 20,000 కోట్లు కదా వస్తుంది. వస్తే తర్వాత విషయం, ఆ 20,000 ఎకరాలు అమ్మాలంటే ఫ్లాట్లు వేసుకొని ప్రజలకు ఇవ్వాలంటే ఎంత ఖర్చు పెట్టాలి? ఈ రోజు ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఈ 5 ఏళ్లలో 52,000 కోట్ల రూపాయలు అప్పులు చేయబోతారు. అంటే ఈ 33,000 ఎకరాల పరిధిలో నిర్మించే రాజధానికి 50,000 కోట్లు అప్పు చేస్తే మిగతా 40,000 ఎకరాలు తీసుకుంటే ఇంకెంత ఖర్చు అవుతుంది? అది సాధ్యం ఏమిటి? ఇది ఒక సమస్య. రెండోది, ఎంత అడావుడు వస్తుంది? రైతులు ఇవ్వాలి కదా. మొబిలైజేషన్, ఈ ల్యాండ్ పూలింగ్ అంటే డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తున్నారు. అప్పుడేదో హైటెక్ సిటీ లాగా వస్తుందని అమరావతిలో రాజధాని పెట్టి ఇచ్చారు రాజధాని. ఇంకొక 40,000 ఎకరాలు ఇస్తారా? చట్టం ఒప్పుకుంటుందా? ఇది ఒక సమస్య. ఎందుకంటే సెక్షన్ 10 ప్రకారం 3 పంటలు పండే భూములని ఎటువంటి ఇతర యాక్టివిటీకి, వ్యవసాయేతర యాక్టివిటీకి ప్రభుత్వాలు తీసుకోకూడదు. ఇది ఫస్ట్ క్లాజ్, ఆహార సేఫ్టీ కోసం. రెండో క్లాజ్ ఏమంటారు, ఒకవేళ ఇక్కడ తప్ప ఇంకెక్కడ తీసుకోక పరిస్థితి ఏర్పడితే ఏం చేయాలి? 33,000 ఎకరాలు తీసుకుంటే 66 ఎకరాలు వేస్ట్ ల్యాండ్ వ్యవసాయం యోగ్యంగా మార్చాలి. ఇది యాక్ట్ చెప్తుంది. ఇప్పుడు 40,000 ఎకరాలు కానీ తీసుకుంటే ఇంకో 80,000 ఎకరాలు ఎక్కడ డెవలప్మెంట్ చేస్తారు? లీగల్ కాంప్లికేషన్స్ ఉంటాయి, రైతులకు ఎట్లా మేనేజ్ చేస్తారు? ఇవన్నీ కూడా అనుమానాలు దారితీస్తాయి. ఇది 70,000 ఎకరాలు అంటే దాదాపు ఇది ఒక 50,000, అది ఒక 1,00,000 ఎకరాల్లో ఎలాంటి నగరాన్ని నిర్మిస్తారు? సాధ్యమా? ఇవన్నీ అనుమానాలు దారితీస్తుంది. దీని ప్రజలతో ప్రయోగాలు చేస్తే రేపు సక్సెస్ కాకపోతే రాష్ట్రానికి నష్టం, ఇచ్చిన రైతులకి ఏదైతే 40,000 ఎకరాలు ఇస్తారు కదా, దాంట్లో ఒక 15,000 ఎకరాలు రైతులకి ఇవ్వాలి ఫ్లాట్ల రూపంలో. అక్కడ సక్సెస్ కాకపోతే ఆ 40,000 ఎకరాల రైతులు ఏం కావాలి? ఈ లెక్కలన్నీ చూస్తుంటే పాసిబిలిటీస్ కి దగ్గరగా ఉన్నట్టు ఏమైనా అనిపిస్తుందండి? ఇప్పుడు సాధారణంగా మన ఒక బ్లూ ప్రింటో లేకపోతే ఒక ఐడియాలజీ ఉంటుంది.
ఇంత నంబర్ ఉండింది, ఇలా చేద్దాం అనుకుంటున్నాము, దీనివల్ల సాధ్యాసాధ్యాలు ఇవన్నీ కూడా మనం పేపర్ వర్క్ మీద పెడుతూ ఉంటారు. బట్ ఎక్కడన్నా మీకు ఒక యాజ్ అనలిస్ట్గా ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న మీకు అనిపిస్తుందా ఇవన్నీ పాసిబిలిటీస్లోకి వచ్చేసరికి ఎంతో కొంత సాధ్యమయ్యే అవకాశం ఉంది అని? ఫస్ట్ పాయింట్ ఏంటంటే అక్కడ రాజధాని నిర్మాణం చేయడం సాధ్యమే. ఏంటి రాజధాని? అసెంబ్లీ, సెక్రటేరియట్, ఒక అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ నిర్మాణం చేయడం పెద్ద ఇబ్బంది ఏం లేదు. మనకున్న పరిమిత వనరులతో ఒక రాజధాని పరిపాలనా సౌకర్యంతో కూడుకున్న ఏర్పాట్లు అయితే చేయొచ్చు. కానీ ఒక నగరం సాధ్యం కాదని మొదటి నుంచి మాకున్న అభిప్రాయం. ఒక నగరం, కొత్త నగరం. ఎందుకంటే ఈ దేశంలో నోయిడా, చండీగఢ్, నయా రాయ్పూర్, లవాసా ఫ్రమ్ మహారాష్ట్ర ఇట్లాంటి అనేక చోట్ల కొత్త నగర ప్రయోగాలు దేశంలో జరిగినాయి. చండీగఢ్ అయితే 70 ఏళ్ల క్రితం జరిగినట్టుంది. అది 70 ఏళ్ల క్రితం చండీగఢ్ రెండు ధనవేంద్ర రాష్ట్రాలు అంటే హర్యానా అండ్ చండీగఢ్ 2 రాష్ట్రాలు, పంజాబ్ 2 రాష్ట్రాలు కలిసి ఉమ్మడి రాజధాని. అది ధనవంత రాష్ట్రాలు 2. ఇప్పటికీ అది గుంటూరు నగరంతో సమానంగా ఉంది జనాభా. ఇప్పటికీ 2 రాష్ట్రాల రాజధాని. మీరు గుంటూరు ఒక పక్క ఉంది, ఒక 11 లక్షల 12 లక్షల జనాభా, ఇంకో పక్క విజయవాడ 20 లక్షల జనాభాతో ఉంది. ఈ 2 కాదని ఇంకో కొత్త నగరం నిర్మించడం సాధ్యమా? ఇది మౌలికమైన ప్రశ్న. మీకు నోయిడా ఢిల్లీకి దగ్గరగా ఉంటుంది. నోయిడాలో ఫ్లాట్లు, అపార్ట్మెంట్లు కట్టిన తర్వాత ఇంకా 40-50% అపార్ట్మెంట్ ఆక్యుపేషన్ జరగట్లేదు అక్కడ. కారణం ఏంటంటే అక్కడ పనిచేసే వాళ్ళు 1 లక్ష మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ప్రైవేట్ కంపెనీ. నోయిడా మంచి పారిశ్రామిక వాడ, SEZ. ఆడు ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఢిల్లీకి వెళ్ళిపోతున్నాడు. ఇంకో పక్క నగరం ఉంది. అంటే ఇప్పుడు అమరావతిలో ఉన్నవాడు కూడా ఆడ పోయి ఉద్యోగం చేసి సాయంత్రానికి విజయవాడకు వచ్చేస్తాడు, లేదా గుంటూరుకు వచ్చేస్తాడు. ఇంకా ఓపుకున్న మీలాంటి వాళ్ళు ఏకంగా హైదరాబాద్కి వెళ్ళిపోతాడు. కాబట్టి సమస్య ఏంటంటే హైదరాబాద్ ఇప్పుడు 6 గంటలకు కొట్టామంటే, వెహికల్ కొట్టామంటే 6 గంటలకు హైదరాబాద్ పడిపోతున్నాం. కాబట్టి ఇట్లాంటి వాతావరణంలో కొత్త నగరం సాధ్యం కాదనేది మాకున్న అభిప్రాయం. బట్ ప్రభుత్వం సాధ్యం ఉంటుంది, ఇది చేయండి. ఒక కంటిన్యూ ప్రాసెస్ లో ఇదేదో నిన్నటి వరకు 33 ఎకరాలు, ఇప్పుడు 40 ఎకరాలు అంటే మేమేమి ఇప్పుడు కరెక్ట్ కాదు, తప్పు, ఒప్పు జోలికి వెళ్ళట్లేదు. మా అంచనా ప్రకారం సాధ్యం కాదు. బట్ ప్రభుత్వం చేసి చూపిస్తారంటే వెల్కమ్. కాకపోతే అది ప్రభుత్వానికి, అక్కడ ఇచ్చిన రైతులకు భారంగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వానికి.